Good morning, all of you. So today we are going to learn another topic from our medical coding. Today we are going to learn another topic from our medical coding. So today we will discuss about CPT updates, resources, certification. CPT యొక్క అప్డేట్స్, సిపిటికి సంబంధించిన రీసోర్సెస్ మరియు సర్టిఫికేషన్. సిపిటి యొక్క సర్టిఫికేషన్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం. ఇంట్రొడక్షన్ టు సిపిటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సిపిటి యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. సిపిటి యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. సో లెర్నింగ్ సిపిటి కోడింగ్ నేర్చుకోవడం అనేది సిపిటి కోడింగ్ నేర్చుకోవడం అనేది ఈస్ నాట్ లిమిటెడ్ టు అండర్స్టాండింగ్ ప్రొసీజర్ కోడ్స్. ఈ సిపిటి కోడింగ్ నేర్చుకోవడం అనేది నాట్ లిమిటెడ్ టు అండర్స్టాండింగ్ ప్రొసీజర్ కోడ్స్ అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, ప్రొఫెషనల్ మెడికల్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో మస్ట్ కంటిన్యూస్లీ అప్డేట్ దేర్ నాలెడ్జ్. ఖచ్చితంగా కంటిన్యూస్ గా వాళ్ళకున్న నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూస్ రిలయబుల్ కోడింగ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ఉండాలి. అప్టైన్ సర్టిఫికేషన్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ చేంజెస్ ఇన్ హెల్త్ కేర్ రెగ్యులేషన్స్ కి సంబంధించిన మార్పుల్ని రెగ్యులర్ గా వాటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది పూర్తిగా ఉండాలి. ఓకే, నెక్స్ట్, ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈస్ కాన్స్టాంట్లీ ఎన్వాల్వింగ్ డ్యూ. ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది కాన్స్టాంట్లీ ఎన్వాల్వింగ్ డ్యూ టు, కాన్స్టాంట్ గా చాలా అభివృద్ధి చెందుతూ ఉందండి. ఓకే, న్యూ మెడికల్ ప్రొసీజర్స్ ఏర్పడుతున్నాయి. కొత్త మెడికల్ ప్రొసీజర్స్ కనిపెడుతూ ఉన్నారు. టెక్నాలజికల్ గా అడ్వాన్స్మెంట్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. రెగ్యులేటరీ అప్డేట్స్, వీటితో పాటు రెగ్యులేటరీ అప్డేట్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయండి. దేర్ఫోర్ సక్సెస్ఫుల్ మెడికల్ కోడర్స్, అందువల్ల సక్సెస్ఫుల్ మెడికల్ కోడర్స్ మస్ట్ కమిట్ టు లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండాలండి. అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, దీంతో పాటు ప్రొఫెషనల్ గా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా ఉంటుంది. లైఫ్ లాంగ్ నేర్చుకోవడం వల్ల ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కూడా మెడికల్ కోడర్స్ ఉంటుంది. సో నౌ దిస్ సెషన్ ఫోకస్ ఆన్, ఈ రోజు క్లాస్ లో మనం ఏ విషయాల గురించి నేర్చుకుంటామంటే సిపిటి అప్డేట్స్ అండ్ రీసోర్సెస్. సిపిటి యొక్క అప్డేట్స్ గురించి ఈ రోజు క్లాస్ లో నేర్చుకుంటాం. అండ్ రీసోర్సెస్, సిపిటికి సంబంధించిన రీసోర్సెస్ గురించి నేర్చుకుంటాం. సర్టిఫికేషన్ సంబంధించిన ఆపర్చునిటీస్, సిపిటి యొక్క సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ యొక్క రావడానికి ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్, కెరీర్ డెవలప్మెంట్, సిపిటికి సంబంధించిన కెరీర్ డెవలప్మెంట్ గురించి. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్స్, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లో దీని యొక్క అప్లికేషన్ ఎలా జరుగుతుంది, సిపిటి యొక్క అప్లికేషన్ ఎలా జరుగుతుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి ఇన్ మోడర్న్ హెల్త్ కేర్ లో సిపిటి యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ రోజు క్లాస్ లో తెలుసుకుంటాం. నౌ వి విల్ సీ సిపిటి అప్డేట్స్ అండ్ రీసోర్సెస్. ఇప్పుడు
సిపిటి యొక్క అప్డేట్స్ మరియు రీసోర్సెస్ గురించి తెలుసుకుందాం. మెడికల్ కోడింగ్ సిస్టమ్స్. ఈ మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ అనేవి ఆర్ అప్డేటెడ్ రెగ్యులర్లీ. ఈ మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటారండి. టు రిఫ్లెక్ట్ అడ్వాన్సెస్ ఇన్ హెల్త్ కేర్. రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలా అప్డేట్ చేయడానికి కారణం ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ లో అడ్వాన్స్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి రెగ్యులర్ గా అప్డేట్ కూడా చేస్తూ ఉంటారండి. నెక్స్ట్, న్యూ ప్రొసీజర్స్. ఆరోగ్యం సేవలు చేసే విషయంలో న్యూ ప్రొసీజర్స్, కొత్త కొత్త ప్రొసీజర్స్ ఏర్పడుతూ ఉన్నాయి. టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీస్ ఏర్పడుతూ ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏర్పడుతూ ఉన్నాయి. రిక్వైర్ కంటిన్యూస్ రివిజన్ టు సిపిడి కోడ్. అందువల్ల కంటిన్యూస్ రివిజన్ అనేది సిపిడి కోడ్స్ లో రెగ్యులర్ గా అంతూ ఉందండి. సో ప్రొఫెషనల్ కోడర్స్, ఎవరైతే ప్రొఫెషనల్ కోడర్స్ ఉన్నారో మస్ట్ స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ దీస్ చేంజెస్. ఈ చేంజెస్ విషయంలో ఖచ్చితంగా కోడర్స్ ఒక రెగ్యులర్ అప్డేట్ ని పొందే విధంగా ఉండాలండి. రెగ్యులర్ అప్డేట్ ని పొందే విధంగా ఉండాలి. నౌ సిపిటి అప్డేట్స్ అండ్ రిసోర్సెస్. సిపిటి యొక్క అప్డేట్స్ గురించి మరియు సిపిటి యొక్క రీసోర్సెస్ గురించి తెలుసుకుందాం. మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ ఆర్ అప్డేటెడ్ రెగ్యులర్లీ టు రిఫ్లెక్ట్ అడ్వాన్సెస్ ఇన్ హెల్త్ కేర్. న్యూ ప్రొసీజర్, టెక్నాలజీస్ ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి నౌ AMA సిపిటి కోడ్ బుక్ అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఆఫ్ సిపిటి కోడింగ్. ఈ సిపిటి కోడింగ్ మనం నేర్చుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఏంటంటే ఈస్ అఫీషియల్ సిపిటి కోడ్ బుక్ అండి. పబ్లిష్డ్ బై ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్. AMA సిపిటి కోడ్ బుక్ అని ఉంటుంది. ఈ AMA సిపిటి కోడ్ బుక్ లో అన్ని రకాల సిపిటి కోడ్స్ ఉంటాయండి. ఇది పబ్లిష్ చేసింది ఎవరంటే అమెరికన్ మెడికల్ అసోసియేషన్. ఓకే, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సో దీన్ని పబ్లిష్ చేశారండి. బుక్ పేరు AMA సిపిటి కోడ్ బుక్ అండి. ఓకే, ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డెవలప్స్ అండ్ మెయింటైన్స్ ద సిపిటి కోడింగ్ సిస్టమ్. ఈ సిపిటి కోడింగ్ సిస్టమ్ ని పూర్తిగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనేది డెవలప్ చేసిందండి. నెక్స్ట్, యాన్యువల్ పబ్లికేషన్స్. ఓకే, ప్రతి సంవత్సరం యాన్యువల్ గా పబ్లికేషన్స్ ఉంటాయండి సిపిటి కోడింగ్ సంబంధించి. యాన్యువల్ పబ్లికేషన్స్. ద సిపిటి కోడ్ బుక్ ఈస్ అప్డేటెడ్ ఎవ్రీ ఇయర్. సిపిటి కోడ్ బుక్ అనేది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూ ఉంటారండి. సిపిటి కోడ్ బుక్ ని ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూ ఉంటారు. యాన్యువల్ అప్డేట్స్ మే ఇంక్లూడ్స్. ఈ యాన్యువల్ అప్డేట్స్ లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. యాన్యువల్ అప్డేట్స్ మే ఇంక్లూడ్. ఈ యాన్యువల్ అప్డేట్స్ లో ఏమేమి ఉంటాయంటే న్యూ సిపిటి కోడ్స్. కొత్తగా ఏదైతే సిపిటి కోడ్స్ ఏర్పరిచారో ఆ సిపిటి కోడ్స్ కూడా ఈ అప్డేట్స్ లో ఉంటాయండి. రివైజ్డ్ సిపిటి కోడ్స్, రివైజ్ చేయబడిన సిపిటి కోడ్స్ ఉంటాయి. డిలీటెడ్ సిపిటి కోడ్స్, డిలీట్ చేయబడిన సిపిటి కోడ్స్ ఉంటాయి. అండ్ అప్డేటెడ్ కోడింగ్ గైడ్లైన్స్, కోడింగ్ గైడ్లైన్స్ అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈచ్ న్యూ ఎడిషన్, ప్రతి న్యూ ఎడిషన్ కూడా రిఫ్లెక్ట్స్ కరెంట్ హెల్త్ కేర్ ప్రాక్టీసెస్ కి అనుగుణంగా ఉంటుందండి. అంటే ప్రజెంట్ ఏదైతే హెల్త్ కేర్ లో ప్రాక్టీస్ చేస్తున్నారో వాటికి అనుగుణంగా ఈ న్యూ సిపిటి కోడ్స్ అన్ని కూడా ఉంటాయి. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ యాన్యువల్ అప్డేట్స్. యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూ ఉంటారండి. ఈ ప్రతి సంవత్సరం అప్డేట్ చేయటం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మెడికల్ కోడర్స్ మస్ట్ యూజ్ ద మోస్ట్ కరెంట్ సిపిటి బుక్స్. మెడికల్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యూజ్ ద మోస్ట్ కరెంట్ సిపిటి కోడ్ బుక్. మోస్ట్ ప్రెజెంట్ గా ఉపయోగించే సిపిటి కోడ్స్ ఉపయోగించాలి. బికాస్ అవుట్డేటెడ్ కోడ్స్ కెన్ లీడ్ టు, అవుట్డేటెడ్ కోడ్స్ కనుక ఉపయోగిస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడుతుంటే క్లెయిమ్ డినైల్స్, క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. రియంబర్స్మెంట్ డిలైస్, రియంబర్స్మెంట్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కోడింగ్ ఇన్యాక్యురసీస్, కోడింగ్ సరిగా చేయకపోవడం, కరెక్ట్ గా లేకపోవడం జరుగుతుంది.
అండ్ కంప్లైంట్స్ రైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ఎక్స్పర్ట్ కోడర్స్, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఎక్స్పర్ట్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో టు వర్క్ విత్ కరెంట్ కోడింగ్ స్టాండర్డ్స్ తో కలిసి వర్క్ చేస్తారండి. అండ్ గైడ్ లైన్సెస్ అండ్ రివిజన్స్, ద సిపిటి కోడ్ బుక్ ఇంక్లూడ్స్, ఈ సిపిటి కోడ్ బుక్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే కోడింగ్ ఇన్స్ట్రక్షన్స్, కోడింగ్ కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సెక్షన్ గైడ్ లైన్సెస్, వివిధ రకాల సెక్షన్స్ కి సంబంధించిన గైడ్ లైన్సెస్ ఉంటాయి. మోడిఫైయర్ మోడిఫై చేసిన గైడ్ లైన్స్ సంబంధించిన కోడ్ లైన్స్ ఉంటాయి. గైడెన్స్ అండి, మోడిఫైయర్ గైడెన్స్, ఖచ్చితంగా మోడిఫై చేయబడిన సిపిటి కోడ్స్ కి గైడెన్స్ ఉంటుంది నేర్చుకోవడానికి. అండ్ ప్రొసీజర్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ సంబంధించిన పూర్తి వివరణ ఉంటుందండి. సో దీస్ గైడ్ లైన్స్ హెల్ప్స్ కోడర్స్, ఈ గైడ్ లైన్స్ కోడర్స్ ఎలా సహాయపడతాయి అంటే సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్స్ అండ్ అవాయిడ్ ఎర్రర్స్, కరెక్ట్ కోడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి, మిస్టేక్స్ ని అవాయిడ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ సిపిటి టూల్స్, టెక్నాలజీ హ్యాస్ మేడ్ సిపిటి కోడింగ్ మోర్ ఎఫిషియంట్. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ ఈ సిపిటి కోడ్స్ కూడా మోర్ ఎఫిషియంట్ గా చేయడం స్టార్ట్ అవుతుందండి. ఓకే, మెనీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, చాలా ఆరోగ్య వ్యవస్థలు యూజ్ ఆన్లైన్ కోడింగ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటున్నాయి. అండ్ సాఫ్ట్వేర్, దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల సిపిటి కోడింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి, చాలా ఎఫిషియెంట్ గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కోడ్ లుకప్ సిస్టమ్స్. సో కోడ్ లుకప్ సిస్టమ్స్ హెల్ప్ కోడర్స్. ఈ కోడ్ లుకప్ సిస్టమ్స్ అనేవి కోడర్స్ కి ఎలా సహాయపడతాయి అంటే సచ్ సిపిటి కోడ్స్ క్విక్లీ, సిపిటి కోడ్స్ ని క్విక్ అంటే త్వరగా మనం సెట్ చేసుకోవడానికి సహాయపడతాయి. వెరిఫై కోడ్ డిస్క్రిప్షన్, కోడ్ యొక్క డిస్క్రిప్షన్ ని వెరిఫై చేసుకోవడానికి సహాయపడతాయి. అండ్ రివ్యూ కోడింగ్ గైడ్ లైన్సెస్, వీటితో పాటు కోడింగ్ యొక్క గైడ్ లైన్స్ రివ్యూ చేసుకోవడానికి కూడా ఈ కోడ్ లుకప్ సిస్టమ్స్ సహాయపడుతుంది. నెక్స్ట్ చెక్ కోడ్ అప్డేట్స్, దీంతో పాటు కోడ్ అప్డేట్స్ ని చెక్ చేసుకోవడానికి కూడా ఈ కోడ్ లుకప్ సిస్టమ్స్ సహాయపడుతుంది. దీస్ సిస్టమ్స్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, ఈ సిస్టమ్స్ ద్వారా ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ కోడింగ్ యాక్యురసీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్లైన్ టూల్స్, ఈ ఆన్లైన్ టూల్స్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఆన్లైన్ రిసోర్సెస్ ప్రొవైడ్, ఈ రిసోర్సెస్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే, ఆన్లైన్ టూల్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫాస్టర్ కోడ్ సెర్చెస్, ఫాస్ట్ గా కోడ్ ని సెర్చ్ చేసుకోవడానికి సహాయపడతాయండి. నెక్స్ట్ రియల్ టైమ్ అప్డేట్స్, రియల్ టైంలో రెగ్యులర్ అప్డేట్స్ గురించి మనం సమాచారం పొందొచ్చు. ఇంప్రూవ్డ్ యాక్యురసీ, కరెక్ట్ గా ఆ కోడింగ్ చేయడానికి సహాయపడుతుందండి. ఇంప్రూవ్డ్ యాక్యురసీ, కరెక్ట్ గా కోడింగ్ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ మాన్యువల్ ఎఫర్ట్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. రెడ్యూస్ చేసుకొని సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈజీగా చాలా త్వరగా కంప్లీట్ అవుతుందండి ఆన్లైన్ టూల్స్ వల్ల. సో మెనీ కోడింగ్ ప్రొఫెషనల్స్, చాలా మంది కోడింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో రిలే ఆన్ డిజిటల్ టూల్స్ డైలీ, వాళ్ళు డైలీ డిజిటల్ టూల్స్ మీదే అంటే ఆన్లైన్ టూల్స్ ను ఉపయోగించుకొని కోడింగ్ సిస్టమ్ ని చాలా ఫాస్ట్ గా చాలా యాక్యురసీగా చేసుకుంటూ ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ కంప్లైన్స్ అసిస్టెన్స్. సో కంప్లైన్స్ అసిస్టెన్స్ గురించి చూద్దాం. మోడర్న్ కోడింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇంక్లూడ్స్ కంప్లైన్స్ ఫీచర్స్ సచాస్, సో దీంట్లో కంప్లైన్స్ ఫీచర్స్ ఉంటాయి సచాస్, అవేమంటే కోడింగ్ ఎడిట్స్, కోడింగ్ కి సంబంధించిన ఎడిట్స్ గురించి సమాచారం ఉంటుంది. డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవడానికి కంప్లైన్స్ అసిస్టెన్స్ ఉంటుంది. ఎర్రర్ అలర్ట్స్, ఏదైనా మిస్టేక్స్ జరిగితే అలర్ట్స్ కోసం కంప్లైన్స్ అసిస్టెన్స్ ఉంటుంది. క్లైమ్ వ్యాలిడేషన్ సంబంధించిన టూల్స్ అనేది, ఈ టూల్స్ సంబంధించిన వస్తువులు అనేది క్లైమ్ వ్యాలిడేషన్ సంబంధించిన టూల్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. నెక్స్ట్ దీస్ ఫీచర్స్ హెల్ప్
రెడ్యూస్ కోడింగ్ మిస్టేక్స్. ఈ ఫీచర్స్ అన్ని కూడా కోడింగ్ మిస్టేక్స్ జరగకుండా కాపాడటానికి సహాయపడతాయండి. కోడింగ్ మిస్టేక్ జరగకుండా కాపాడటానికి సహాయపడతాయి. నెక్స్ట్ స్పెషాలిటీ స్పెసిఫిక్ మాన్యువల్స్. స్పెషాలిటీ స్పెసిఫిక్ మాన్యువల్స్. డిఫరెంట్ మెడికల్ స్పెషాలిటీస్, వివిధ రకాల మెడికల్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో మే రిక్వైర్ అడిషనల్ కోడింగ్ రెఫరెన్సెస్. వీటికి అడిషనల్ కోడింగ్ రెఫరెన్సెస్ ఉండాలండి. అడిషనల్ కోడింగ్ రెఫరెన్సెస్ అనేది చాలా అవసరం. స్పెషాలిటీ మాన్యువల్స్ ప్రొవైడ్. ఈ స్పెషాలిటీ మాన్యువల్స్ ఏమందిస్తాయంటే డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఫర్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్. ఏదైనా స్పెసిఫిక్ ప్రొసీజర్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ని మనం పొందటానికి ఉపయోగపడతాయండి. డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఫర్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్. స్పెసిఫిక్ ప్రొసీజర్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ గైడ్ లైన్స్ పొందడానికి ఈ స్పెషాలిటీ స్పెసిఫిక్ మాన్యువల్స్ ఉపయోగపడతాయి. సో వీటిని ఉపయోగించుకొని కోడింగ్ చాలా యాక్యురేట్ గా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సర్జరీ కోడింగ్ మాన్యువల్స్. సర్జికల్ కోడింగ్ మాన్యువల్స్. సర్జికల్ కోడింగ్ మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో హెల్ప్ కోడర్స్ అండర్స్టాండ్. కోడర్స్ కి మెడికల్ కోడర్స్ కి ఎలా సహాయపడతాయి అంటే టు అండర్స్టాండ్ ఆపరేటివ్ రిపోర్ట్స్. ఆపరేటివ్ సంబంధించిన రిపోర్ట్స్ ని అర్థం చేసుకోవడానికి ఈ సర్జరీ కోడింగ్ మాన్యువల్స్ ఉపయోగపడతాయండి. నెక్స్ట్ సర్జికల్ టెర్మినాలజీ. సర్జరీస్ కి సంబంధించిన టెర్మినాలజీ అండి. సర్జికల్ టెర్మినాలజీ. సర్జరీస్ కి సంబంధించిన ఆ పదాల వివరణ పూర్తిగా ఈ సర్జరీ కోడింగ్ మాన్యువల్స్ లో ఉంటుంది. సో చాలా ఫాస్ట్ గా ఆ సర్జరీ ఏంటి, ఆ సర్జరీకి సంబంధించిన మాన్యువల్స్ అన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఈ సర్జరీ కోడింగ్ మాన్యువల్ సిపిడి కోడర్స్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ సర్జరీ మాన్యువల్స్, ఆపరేటివ్ రిపోర్ట్స్, సర్జికల్ టెర్మినాలజీ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంటేషన్. దీంతో పాటు ప్రొసీజర్స్ ని డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి ప్రొసీజర్ డాక్యుమెంటేషన్, వివిధ రకాల హాస్పిటల్లో చేసే ప్రొసీజర్స్ ని డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి కూడా ఈ సర్జరీ కోడింగ్ మాన్యువల్స్ ఉపయోగపడతాయి. అండ్ దీస్ రిసోర్సెస్, ఈ రిసోర్సెస్ ఉపయోగించుకొని ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ కాంప్లెక్స్ సర్జరీస్. కాంప్లెక్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ సర్జరీస్ ఉన్నాయనుకోండి, ఆ కాంప్లెక్స్ సర్జరీస్ ని మనం అర్థం చేసుకోవడానికి ఈ సర్జరీ మాన్యువల్ ఉపయోగపడుతుంది. సో ఇది చూసుకొని మనం ఈజీగా కోడింగ్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఉంటుంది కాబట్టి ఆ మాన్యువల్ ని బట్టి ఆ మాన్యువల్ లో చూసుకొని కోడింగ్ చేసుకోవడం వల్ల చాలా యాక్యురేట్ గా కోడింగ్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్ రేడియాలజీ కోడింగ్ మాన్యువల్స్. రేడియాలజీ కోడింగ్ మాన్యువల్స్. రేడియాలజీ మాన్యువల్స్ ప్రొవైడ్ గైడెన్స్ ఫర్. ఈ రేడియాలజీకి సంబంధించిన మాన్యువల్స్ ఉంటాయండి. వీటిలో కూడా కోడ్స్ అన్నీ ఉంటాయి. అవి చూసుకొని మనం కోడింగ్ ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే, రేడియాలజీ మాన్యువల్స్ ప్రొవైడ్ గైడ్ లైన్స్ ఫర్. ఈ రేడియాలజీ మాన్యువల్స్ అనేవి మనకి గైడ్ లైన్స్ లాగా ఉపయోగపడతాయి. ఎలా అంటే ఎక్స్రేస్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, దాంట్లో సిటీ స్కాన్స్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, ఎంఆర్ఐ ప్రొసీజర్స్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ సర్వీసెస్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయండి. ఓకే, రేడియాలజీ కోడింగ్ ఆఫ్టెన్ ఇన్వాల్వ్స్ డీటెయిల్ టెక్నాలజికల్ డాక్యుమెంటేషన్. ఈ రేడియాలజీ కోడింగ్ లో మనం పూర్తిగా డీటెయిల్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చండి. పూర్తి స్థాయిలో టెక్నికల్ డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. నౌ అనస్థీషియాలజీ కోడింగ్ మాన్యువల్స్. అనస్థీషియాలజీకి సంబంధించిన కోడింగ్ మాన్యువల్స్ అండి. అనస్థీషియా కోడింగ్ రెఫరెన్సెస్. అనస్థీషియా కోడింగ్ రెఫరెన్సెస్ అనేది ఈ అనస్థీషియా కోడింగ్ మాన్యువల్స్ ఉంటాయి. ఆ మాన్యువల్స్ ఉపయోగించుకోవడం వల్ల హెల్ప్ కోడర్స్ టు అండర్స్టాండ్. కోడర్స్ కి ఎలా సహాయపడతాయి అంటే ఈ అనస్థీషియా మాన్యువల్స్ అనేవి అనస్థీషియా సర్వీసెస్. దీంట్లో అనస్థీషియా సర్వీసెస్ కి సంబంధించిన అన్ని రకాల కోడ్స్ ఉంటాయండి, మెడికల్ కోడ్స్. నెక్స్ట్ టైం రిపోర్టింగ్. ఏ టైంలో అనస్థీషియా ఇచ్చారో రిపోర్టింగ్ చేయడానికి ఈ అనస్థీషియాలజీ కోడింగ్ మాన్యువల్స్ ఉపయోగపడతాయి. రిస్క్ ఫ్యాక్టర్స్. పేషెంట్ కున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వాటికి సంబంధించిన కోడ్స్ కూడా ఈ అనస్థీషియాలజీ కోడింగ్ లో ఉంటాయి. నెక్స్ట్ సర్జికల్ సపోర్ట్ ప్రొసీజర్స్. సర్జరీస్ కి సంబంధించిన సపోర్ట్ గా ఉండే ప్రొసీజర్ కి సంబంధించిన కోడ్స్ కూడా ఈ అనస్థీషియాలజీ కోడింగ్ మాన్యువల్స్ లో ఉంటాయండి.
స్పెషలైజ్డ్ మాన్యువల్స్, ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ మాన్యువల్స్ అండి. ఇంప్రూవ్ కోడింగ్ యాక్యురసీ, ఇవన్నీ మనం నేర్చుకోవటం వల్ల లేదా వీటి సహాయం మనం తీసుకోవటం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ కోడింగ్ యాక్యురసీ. మనం కోడింగ్ కరెక్ట్ గా చేయగలం విత్ స్పెసిఫిక్ డిసిప్లైన్ తో మనం ఈ కోడింగ్ చేయడానికి సహాయపడుతుందండి అనస్థిషియాలజీ కోడింగ్ మాన్యువల్స్ అనేవి. నెక్స్ట్ సిపిటి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. సిపిటి ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్ అండి. ప్రొఫెషనల్ గా ఉండే సర్టిఫికేషన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కెరియర్ డెవలప్మెంట్. కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి సిపిటికి సంబంధించి. ఓకే, స్టెప్స్ ఫర్ మెడికల్ కోడర్స్, దీనికి సంబంధించిన కొన్ని స్టెప్స్ మనం తెలుసుకుందాం. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎ మెడికల్ కోడర్ గా మనకు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రాపర్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. సో స్టెప్స్ ఫర్ మెడికల్ కోడర్ అవేంటో చూద్దాం. సర్టిఫికేషన్ డెమాన్స్ట్రేట్ కోడింగ్ నాలెడ్జ్. మనం తీసుకునే సర్టిఫికేషన్ బట్టి మన నాలెడ్జ్ ఉంటుందని అంచనా వేస్తారండి. ఎవరైతే జాబ్ రిక్రూట్ చేసుకుంటారో మనల్ని, మనకుండే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ బట్టే మనకి జాబ్ ఇవ్వాలో వద్దాలని డిసైడ్ అవుతారండి. మన నాలెడ్జ్ గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, మన ప్రొఫెషనల్ కాంపిటెన్స్. దీంతో పాటు ఈ వ్యక్తి ప్రొఫెషనలా కాదా అని వివరించడానికి కూడా ఈ సిపిటి ట్రైనింగ్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సర్టిఫికేషన్ యొక్క ప్రాముఖ్యత. ఈ సిపిటి సర్టిఫికేషన్ యొక్క ప్రాముఖ్యత. సర్టిఫికేషన్ వ్యాలిడేట్స్ ఏ కోడర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సర్టిఫికేషన్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఏ కోడర్ స్కిల్, ఒక మెడికల్ కోడర్ యొక్క స్కిల్ ని మనం అంచనా వేయడానికి, అండ్ నాలెడ్జ్, మెడికల్ కోడర్ యొక్క నాలెడ్జ్ ని మనం అసెస్ చేయడానికి ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందండి. సర్టిఫికేషన్ వ్యాలిడేట్స్ కోడర్ స్కిల్, కోడర్కున్న స్కిల్ ని, కోడర్కున్న నాలెడ్జ్ ని సర్టిఫికేషన్ ద్వారా అంచనా వేస్తారండి. హెల్త్ కేర్ ఎంప్లాయీస్, ఎవరైతే హెల్త్ కేర్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆఫ్టెన్ ప్రిఫర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్. ఖచ్చితంగా సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ మాత్రమే ప్రిఫర్ చేసుకుంటారండి. నౌ వి విల్ కమ్ టు ప్రొఫెషనల్ రికగ్నైజేషన్. ప్రొఫెషనల్ గా గుర్తింపండి. సర్టిఫికేషన్ డెమాన్స్ట్రేట్ దట్ కోడర్స్ హ్యాస్. సర్టిఫికేషన్ ద్వారా ఏం డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు అంటే దట్ కోడర్స్ హ్యాస్ ఫార్మల్ ట్రైనింగ్. కోడర్స్ కి ఫార్మల్ ట్రైనింగ్ అందించడం అనేది ప్రొఫెషనల్ గా మనం రికగ్నిషన్ చేయొచ్చండి. సర్టిఫికేషన్ డెమాన్స్ట్రేట్ దట్ కోడర్ హ్యాస్. సర్టిఫికేట్ కనుక ఉంటే కోడర్ కి ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. కోడర్ హ్యాస్ ఫార్మల్ ట్రైనింగ్. మెడికల్ కోడర్ ట్రైనింగ్ చేశాడా లేదా అనే విషయం సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది. కోడింగ్ ఎక్స్పర్టైజ్. కోడింగ్ లో అతనుకున్న ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నాడో సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇండస్ట్రీ స్టాండర్డ్ నాలెడ్జ్. ఇండస్ట్రీస్ కి సంబంధించిన స్టాండర్డ్ నాలెడ్జ్ అతనికి ఉందా లేదా అనేది సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ సర్టిఫైడ్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఆఫ్టెన్ వ్యూడ్ యాజ్ మోర్ క్వాలిఫైడ్ అండ్ రిలయబుల్. సర్టిఫైడ్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఆఫ్టెన్ వ్యూడ్ యాజ్ మోడిఫైడ్ అండ్ రిలయబుల్ కోడర్స్ గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ కెరీర్ గ్రోత్. సర్టిఫికేషన్ క్యాన్ సపోర్ట్. ఈ సిపిటి కోడర్స్ కి సర్టిఫికేషన్ ఉండటం వల్ల కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. బెటర్ జాబ్ ఆపర్చునిటీస్. మంచి సిపిటి సర్టిఫికేట్ ఉంటే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ పొందొచ్చండి. మంచి ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు సిపిటి కోడర్స్ గా మనం. హయ్యర్ శాలరీస్ కూడా మంచి హై శాలరీస్ పొందడానికి ఈ సర్టిఫికేట్ అనేది సపోర్ట్ గా ఉంటుందండి మనకి. నెక్స్ట్ కెరీర్ అడ్వాన్స్మెంట్. కెరీర్ లో అడ్వాన్స్మెంట్ గా ఉండటానికి, ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ లీడర్షిప్ సంబంధించిన పొజిషన్స్ లో ఉండటానికి కూడా సిపిటి కోడ్ అనేది సహాయపడుతుంది.
Many employees use certification as a hiring రిక్వైర్మెంట్. చాలా మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేషన్ అనే దాన్ని ఒక హైరింగ్ రిక్వైర్మెంట్ గా, అంటే ఉద్యోగానికి అవకాశానికి పనికొచ్చే ఒక రిక్వైర్మెంట్ గా చాలా మంది ఉపయోగిస్తారండి. చాలా మంది ఎంప్లాయీస్ ఉపయోగిస్తారు సర్టిఫికేట్ ని ఒక హైరింగ్ రిక్వైర్మెంట్ గా ఉపయోగిస్తారు. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ సిపిసి, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ సిపిసి అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజ్డ్ కోడింగ్ సర్టిఫికేషన్ is the Certified Professional Coder CPC credential. మోస్ట్ రికగ్నైజ్డ్, ఎక్కువ గుర్తించిన కోడింగ్ సర్టిఫికేషన్ ఏదంటే ఇస్ ద సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ సిపిసి క్రెడెన్షియల్. ఈ సిపిసి అనేది సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అండి. ఓకే, మోస్ట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అండి ఇది. ద సిపిసి క్రెడెన్షియల్, సిపిసి క్రెడెన్షియల్ అనేది ఫోకస్ హెవీలీ ఆన్ సిపిటి కోడింగ్. ఇది ఎక్కువగా సిపిటిని కోడింగ్ ని బేస్ చేసుకుని ఉంటుందండి. ఓకే, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ సిపిసి అనేది ఎక్కువగా ఫోకస్ ఆన్ హెవీలీ ఆన్ సిపిటి కోడింగ్, సిపిటి కోడింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందండి. రోల్ ఆఫ్ సిపిసి సర్టిఫికేషన్, ఈ సిపిసి సర్టిఫికేషన్ యొక్క పాత్ర, రోల్ ఆఫ్ సిపిసి సర్టిఫికేషన్, సిపిటి సర్టిఫికేషన్ యొక్క పాత్ర. బెనిఫిట్స్ ఇంక్లూడ్స్, ఈ సిపిటి సర్టిఫికేషన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే బెనిఫిట్స్ ఇంక్లూడ్ ఇంక్రీజ్డ్ ఎంప్లాయబిలిటీ, ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఈ సిపిటి సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎక్స్పర్టైజ్ ఇన్ సిపి. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ, ప్రొఫెషనల్ గా క్రెడిబిలిటీ పొందడానికి ఈ సిపిసి సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ, ప్రొఫెషనల్ గా క్రెడిబిలిటీ పొందడానికి సిపిసి సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ కోడింగ్ నాలెడ్జ్, సో ఎన్హాన్స్ చేయబడిన కోడింగ్ నాలెడ్జ్ పూర్తిగా ఈ సిపిసి సర్టిఫికేషన్ లో ఉంటుంది కాబట్టి ఇది ఉద్యోగ అవకాశాలకి, కెరీర్ ఆపర్చునిటీస్ ఉపయోగపడుద్ది. నెక్స్ట్ కెరీర్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్, కెరీర్ లో అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ పొందడానికి కూడా సిపిసి సర్టిఫికేషన్ ఉపయోగపడుద్దండి. ఇంక్రీస్డ్ ఎంప్లాయబిలిటీ, ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ, ఎన్హాన్స్డ్ కోడింగ్ నాలెడ్జ్ అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా సిపిసి సర్టిఫికేషన్ వల్ల ఉపయోగాలు. మినీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్, చాలా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ యాక్టివ్లీ సీక్ సిపిసి సర్టిఫైడ్ కోడర్స్, ఎక్కువగా ఈ సిపిసి ఉన్న సర్టిఫైడ్ కోడర్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువగా చూపిస్తూ ఉంటారండి, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. స్కిల్స్ రిక్వైర్డ్, ఈ సిపిసి సర్టిఫికేషన్ కావాల్సిన స్కిల్స్ అండి. స్కిల్స్ రిక్వైర్డ్, స్కిల్స్ ఏముండాలంటే సక్సెస్ఫుల్ సిపిటి క్యాండిడేట్స్ షుడ్ అండర్స్టాండ్, సక్సెస్ఫుల్ సిపిసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ అండర్స్టాండ్ సిపిటి కోడింగ్. ఈ సిపిసి సర్టిఫికేషన్ రావాలంటే పూర్తి స్థాయిలో సిపిసి కోడింగ్ రావాలి. ఐసిడి కోడింగ్ పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. టర్మినాలజీ, మెడికల్ టర్మినాలజీ గురించి పూర్తి అవగాహన మరియు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. మెడికల్ టర్మినాలజీకి సంబంధించిన పూర్తి స్థాయి అవగాహన ఉండాలి, పూర్తి నాలెడ్జ్ ఉండాలి. అనాటమీ, హ్యూమన్ అనాటమీకి సంబంధించిన నాలెడ్జ్ పూర్తిగా ఉండాలి. హెల్త్ కేర్ రెగ్యులేషన్స్ సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి. అండ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్, వీటన్నిటితో పాటు ఇన్సూరెన్స్ ప్రాసెస్ గురించి కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. వీటన్నిటితో పాటు ఇన్సూరెన్స్ ప్రాసెస్ గురించి కూడా తెలిసి ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. వీటితో పాటు స్ట్రాంగ్ గా మంచి అనలైటిక్ స్కిల్స్ ఉండాలి. అనలైజ్ చేసే సామర్థ్యం ఉండాలి ఆ వ్యక్తికి.
అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్, వీటితో పాటు డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సిపిసి సర్టిఫికేషన్ అనేది ఉంటుందండి. ఇవన్నీ ఉన్న వ్యక్తులకి సిపిసి సర్టిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటు కంటిన్యూస్ ఎడ్యుకేషన్. కంటిన్యూస్ అనే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంటిన్యూస్ ఎడ్యుకేషన్. మెడికల్ కోడింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. మెడికల్ కోడింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ దట్ రిక్వైర్స్ కంటిన్యూస్ లెర్నింగ్. ఈ మెడికల్ కోడింగ్ లో ఖచ్చితంగా కంటిన్యూస్ గా లెర్నింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. హెల్త్ కేర్ అండ్ కోడింగ్ సిస్టమ్స్ చేంజ్ రెగ్యులర్లీ. హెల్త్ కేర్ లో రెగ్యులర్ గా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో పాటు కోడింగ్ సిస్టమ్స్ లో కూడా రెగ్యులర్ గా మార్పులు ఏర్పడుతూ ఉంటాయండి. కోడింగ్ సిస్టమ్స్ లో కూడా రెగ్యులర్ గా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో పాటు లెర్నింగ్ న్యూ కోడింగ్ అప్డేట్స్. న్యూగా కోడింగ్స్ ఏవైతే వస్తున్నాయో అవి కూడా అప్డేట్స్ అనేవి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లెర్నింగ్ న్యూ కోడింగ్ అప్డేట్స్. న్యూ కోడింగ్ అప్డేట్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొఫెషనల్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో షుడ్ రెగ్యులర్లీ రివ్యూ. ప్రొఫెషనల్ కోడర్స్ గా మనం రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఏమేమి రివ్యూ చేసుకోవాలంటే సిపిటి రివిజన్స్. సిపిటి కోర్స్ కి సంబంధించిన రివిజన్స్ ఏమన్నా ఉంటే అవి రెగ్యులర్ గా మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు న్యూ మెడికల్ ప్రొసీజర్స్. వీటితో పాటు కొత్తగా ఏదైనా మెడికల్ ప్రొసీజర్స్ ఏర్పడితే అవి కూడా మనం పూర్తిగా నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్. ఇన్సూరెన్స్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ రెగ్యులేటరీ చేంజెస్. రెగ్యులేటరీగా ఏదైనా మార్పులు ఏర్పడితే, ఈ రెగ్యులేటరీ విషయంలో ఏదైనా మార్పులు ఏర్పడితే వాటి గురించి కూడా పూర్తి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ హెల్ప్స్. కంటిన్యూస్ గా ఇలా ఎడ్యుకేషన్ చేయడం వల్ల హెల్ప్స్ మెయింటైన్ కోడింగ్ యాక్యురసీ. కోడింగ్ ని యాక్యురేట్ గా చేసుకోవడానికి సహాయపడుతుందండి. ఓకే, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ యాజ్ ఏ మెడికల్ కోడర్ గా కంటిన్యూస్ గా ఎడ్యుకేషన్ ఉండటం వల్ల హెల్ప్స్ మెయింటైన్ కోడింగ్ యాక్యురసీ. కోడింగ్ ని యాక్యురేట్ గా మెయింటైన్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్ దీంతో పాటు వి విల్ సి సోర్స్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకోవడానికి సోర్సెస్ ఏముంటాయి? సోర్స్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకోవడానికి సోర్సెస్ ఏముంటాయో తెలుసుకోండి. కోడర్స్ కెన్ ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ త్రూ. ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉన్నారో దే కెన్ ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ త్రూ. వాళ్ళ నాలెడ్జ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, వాళ్ళకున్న నాలెడ్జ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. ఆ వర్క్ షాప్స్ కి అటెండ్ అవ్వడం వల్ల మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ కోర్సెస్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఆన్లైన్ కోర్సెస్ లో జాయిన్ అవ్వడం వల్ల నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొఫెషనల్ గా కొన్ని సెమినార్స్ ఏర్పరుస్తూ ఉంటారు. ఈ సెమినార్స్ కి అటెండ్ అవ్వటం వల్ల కూడా మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కోడింగ్ కాన్ఫరెన్సెస్. వీటితో పాటు కోడింగ్ కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అవ్వడం వల్ల కూడా మనకున్న నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కి కంటిన్యూస్ గా అటెండ్ అవ్వటం వల్ల, కంటిన్యూస్ గా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవి నేర్చుకోవటం వల్ల నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆన్ గోయింగ్ ఎడ్యుకేషన్ అంటే ప్రొఫెషనల్ కోడింగ్ చేస్తూనే ఎడ్యుకేషన్ నేర్చుకోవటం వల్ల స్ట్రెంగ్తెన్స్ ప్రొఫెషనల్ స్కిల్స్. ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి, బలపరచుకోవడానికి, అతను ఆ కోడింగ్ సిస్టమ్ లో తను స్ట్రాంగ్ గా అవటానికి సహాయపడుతుంది. నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంప్రూవింగ్ కోడింగ్ యాక్యురసీ. కంటిన్యూస్ లెర్నింగ్ హెల్ప్స్ కోడర్స్. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది కోడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే రెడ్యూస్ ఎర్రర్స్, మిస్టేక్స్ జరగకుండా కాపాడుతుందండి. మిస్టేక్స్ జరగటం అనేది తగ్గిస్తుందండి కంటిన్యూస్ గా నేర్చుకోవడం వల్ల. ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. మంచి ప్రొడక్టివిటీని, అతనుకున్న ప్రొడక్టివిటీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది సహాయపడుతుంది. ఓకే, ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. ఇంక్రీజ్ కాన్ఫిడెన్స్. దీంతో పాటు
మంచి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి, ఆ పర్సన్ తన యొక్క కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కంటిన్యూస్ లెర్నింగ్, కంటిన్యూస్ గా నేర్చుకోవడం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మెయింటైన్ కంప్లియన్స్. కంప్లియన్స్ ని మెయింటైన్ చేయడం వల్ల, కంప్లియన్స్ ని మెయింటైన్ చేయడం కూడా తన కెరీర్ ని, తన నాలెడ్జ్ ని పెంచుకోవడానికి సహాయపడుతుందండి. నాలెడ్జ్ అప్డేట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్. లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. నాలెడ్జ్ అప్డేట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్. లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లో సిపిటి యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లో సిపిటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సిపిటి కోడింగ్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ కొన్ని వ్యవస్థల్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి సిపిటి కోడింగ్ చాలా ఉపయోగపడుతుందండి. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఆరోగ్య వ్యవస్థలో పరిపాలనా విభాగంలో ఉంటారో వాళ్ళని హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారండి. ఈ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే దే యూజ్ సిపిటి కోడెడ్ డేటాను యూజ్ చేసుకొని టు మేనేజ్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ ని మేనేజ్ చేసుకోవడానికి, వాళ్ళు పరిపాలనకు సంబంధించి ఆపరేషన్స్ ని మేనేజ్ చేసుకోవడం అంటారు. దాంతోపాటు ఫైనాన్స్ ని మేనేజ్ చేసుకుంటారు. అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ని ఇనిషియేటివ్ గా చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. సో హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా వాళ్ళ పరిపాలన అధికారులకు కూడా, హెల్త్ కేర్ వ్యవస్థలో ఉన్న పరిపాలన అధికారులకు కూడా సిపిటి కోడింగ్ చాలా సహాయపడుతుంది. వాళ్ళ ఆపరేషన్స్ ని మేనేజ్ చేసుకోవడానికి, ఫైనాన్స్ ని మేనేజ్ చేసుకోవడానికి, అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ని చేసుకోవడానికి కూడా సిపిటి కోడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్. దీంతో పాటు ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ అండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ యూజెస్ ఏంటంటే సిపిటి కోడింగ్ ఈజ్ ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ అండి. సిపిటి కోడింగ్ ఈ అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన విభాగాలకు ఎలా సహాయపడుతుందంటే ఇన్సూరెన్స్ ని ప్రాసెస్ చేయడానికి సిపిటి కోడింగ్ చాలా ఉపయోగపడుతుందండి. ఇన్సూరెన్స్ ని ప్రాసెస్ చేసుకోవడానికి సిపిటి కోడింగ్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ కోసం చాలా సహాయపడుతుంది. అడ్మినిస్ట్రేటర్స్ కి బాగా ఉపయోగం ఉంది దీనివల్ల. జస్ట్ ఫాస్ట్ గా రీఎంబర్స్మెంట్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు సిపిటి కోడ్స్ యూజ్ చేసుకొని టు డిటర్మైన్ సర్వీస్ ప్రొవైడర్, ఏ సర్వీస్ అందించారో, ఈ పేషెంట్ కి ఏ సర్వీసెస్ అందించారో ఈజీగా తెలుసుకోవచ్చండి సిపిటి కోడ్ ద్వారా. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీలు సిపిటి కోడ్స్ ని యూజ్ చేసుకొని టు డిటర్మైన్ సర్వీసెస్ ప్రొవైడెడ్, ఏ సర్వీసెస్ అందించారో తెలుసుకుంటారు. కవరేజ్ ఎలిజిబిలిటీ ఎంతవరకు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందో పేషెంట్ కి తెలుసుకుంటారు. దానికోసం సిపిటి కోడ్ ఉపయోగపడుతుంది. పేమెంట్ అమౌంట్స్, ఎంత మోతాదులో అమౌంట్ పే చేయాలో కూడా మనం చేసే సిపిటి కోడ్ ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తాయండి. యాక్యురేట్ కోడింగ్ చేయడం వల్ల హెల్ప్స్ స్పీడ్ క్లెయిమ్ అప్రూవల్. చాలా స్పీడ్ గా క్లెయిమ్ అప్రూవ్ అవడానికి ఈ యాక్యురేట్ కోడింగ్ అనేది సహాయపడుతుందండి. చాలా ఫాస్ట్ గా రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుందండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ యూజ్ సిపిటి కోడ్స్ టు డిటర్మైన్స్. ఇన్సూరెన్స్ కంపెనీలు సిపిటి కోడ్స్ ని ఉపయోగించుకొని టు డిటర్మైన్ సర్వీస్ ప్రొవైడెడ్, ఏ సర్వీస్ అందించారో తెలుసుకోవడానికి. కవరేజ్ ఎలిజిబిలిటీని తెలుసుకోవడానికి. పేమెంట్ అమౌంట్స్ అందించారో కూడా ఈ ఫాస్టర్ అమౌంట్ రీఎంబర్స్మెంట్ జరగడానికి యాక్యురేట్ కోడింగ్ హెల్ప్స్ స్పీడ్ క్లెయిమ్ అప్రూవల్. యాక్యురేట్ గా కోడింగ్ చేయడం వల్ల స్పీడ్ గా క్లెయిమ్ అప్రూవల్ జరుగుతుందండి.
నెక్స్ట్ రెడ్యూసర్ క్లెయిమ్ డిలైన్స్. క్లెయిమ్ డిలైన్స్ తగ్గించవచ్చండి. ఎలా అంటే ప్రాపర్ కోడింగ్ రెడ్యూసెస్. ప్రాపర్ కోడింగ్ చేయడం ద్వారా క్లెయిమ్ డినైల్స్ కాజెస్ బై ఇన్కరెక్ట్ కోడ్స్ జరగకుండా కాపాడుకోవచ్చు. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్యుమెంటేషన్ ఎర్రర్స్. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మిస్టేక్ జరగకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూవర్ డినైల్స్ ఇంప్రూవ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఫ్యూవర్ డినైల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రకాల డినైల్స్ ఇంప్రూవ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం సహాయపడుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. యాక్యురేట్ కోడింగ్ సపోర్ట్స్. యాక్యురేట్ కోడింగ్ ఎలా సపోర్ట్ గా ఉంటుందంటే రెవెన్యూని జనరేషన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని పొందడానికి యాక్యురేట్ కోడింగ్ అనేది సపోర్ట్ గా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ డిపెండ్ ఆన్ ప్రాపర్ రియంబర్స్మెంట్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇట్ విల్ డిపెండ్ ఆన్ ప్రాపర్ రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. నౌ హెల్త్ కేర్ అనలైటిక్స్ ఇంప్రూవ్ అనలైజింగ్ హెల్త్ కేర్ డేటా. ఈ హెల్త్ కేర్ అనలైటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్రూవ్ అనలైజింగ్ హెల్త్ కేర్ డేటా టు ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి. ఓకే. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయండి రియంబర్స్మెంట్ కోసం. సో హెల్త్ కేర్ అనలైటిక్స్ ఇంప్రూవ్ అనలైటిక్ హెల్త్ కేర్ డేటా. అనలైజింగ్ హెల్త్ కేర్ డేటాని అనలైజ్ చేయడానికి, ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్, అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవడానికి సహాయపడుతుందండి కోడింగ్. సిపిటి కోడ్స్ ప్రొవైడ్ వాల్యుబుల్ ప్రొసీజర్ ఇన్ఫర్మేషన్. సిపిటి కోడ్స్ ద్వారా వాల్యుబుల్ ప్రొసీజర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పొందొచ్చండి. నౌ సర్వీస్ యూటిలైజేషన్ అనాలైసిస్. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ యూస్ సిపిటి డేటా టు డిటర్మైన్. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే యూస్ సిపిటి డేటాని యూజ్ చేసుకొని టు డిటర్మైన్ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్ గురించి వాళ్ళు డేటా మొత్తం తీసుకుంటారండి. రిసోర్సెస్ యూటిలైజేషన్. ఆ ప్రొసీజర్స్ కి కావాల్సిన ఏ రిసోర్సెస్ యూటిలైజేషన్ చేశారో ఆ డేటా మొత్తం తీసుకుంటారు అడ్మినిస్ట్రేటర్. పేషెంట్ సర్వీస్ ట్రెండ్స్. పేషెంట్ కి సర్వీసెస్ ఇచ్చినప్పుడు ఎటువంటి ట్రెండ్స్ ని ఫాలో అయ్యారో ఆ ట్రెండ్స్ కి సంబంధించిన డేటా మొత్తం తీసుకుంటారు. దిస్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్స్ ఆపరేషనల్ ప్లానింగ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆపరేషన్ ప్లానింగ్ కోసం సపోర్ట్ గా ఉంటుందండి. నెక్స్ట్ రిసోర్సెస్ అలోకేషన్. ఆర్గనైజేషన్స్ కెన్ యూస్ సిపిటి డేటా టు. ఈ ఆర్గనైజేషన్స్ అనేవి దే కెన్ యూస్ సిపిటి డేటాను ఉపయోగించుకొని షెడ్యూల్ స్టాఫ్. ఎంత మోతాదులో స్టాఫ్ అవసరమో ఈ సిపిటి డేటాను బట్టి నిర్ణయం తీసుకుంటారండి. పర్చేస్ ఎక్విప్మెంట్. హాస్పిటల్స్ లో ఏ ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేయాలో, ఎక్విప్మెంట్స్ కొనాలో ఈ సిపిటి డేటాను బట్టి తీసుకుంటారు. ఎక్స్పాండ్ సర్వీసెస్. వాళ్ళ యొక్క సర్వీసెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ సిపిటి కోడ్స్ సహాయపడతాయండి. ఓకే. సో డేటా డ్రైవ్ అండ్ డెసిషన్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఈ డేటా అనేది డెసిషన్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ యూస్ సిపిటి ఇన్ఫర్మేషన్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ అనేవి సిపిటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం సహాయపడతాయండి. టు ఎవాల్యుయేట్ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్. ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా జరిగిందో ఆ క్వాలిటీని తెలుసుకోవడానికి సహాయపడతాయి మనం చేసే సిపిటి కోడ్స్. క్లినికల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, క్లినికల్ పర్ఫార్మెన్స్ ఎంత చేశారో తెలుసుకోవడానికి సిపిటి కోడ్స్ సహాయపడతాయి. పేషెంట్ యొక్క అవుట్కమ్స్ గురించి పూర్తిగా మనం ఈ సిపిటి కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. దీని ద్వారా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆఫ్టెన్ రిలై ఆన్ కోడెడ్ హెల్త్ కేర్ డేటా. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన కోడెడ్ డేటాని బట్టి ఆధారపడి ఉంటాయండి. నెక్స్ట్ బెనిఫిట్స్, ఉపయోగాలు. క్వాలిటీ ఇనిషియేటివ్ హెల్ప్స్. క్వాలిటీ ఇనిషియేటివ్స్ వల్ల ఈ క్వాలిటీ కోడింగ్ చేయటం వల్ల
హెల్ప్స్ ఇంప్రూవ్ పేషెంట్ కేర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎన్హాన్స్ హెల్త్ కేర్ పర్ఫార్మెన్స్ ని అందించడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ పర్ఫార్మెన్స్ ని అందించడానికి సహాయపడుతుందండి. ఎన్హాన్స్ హెల్త్ కేర్ పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ అందించుకోవడానికి సహాయపడుతుందండి. ఎన్హాన్స్ హెల్త్ కేర్ పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అండ్ యాక్యురేట్ కోడింగ్ కాంట్రిబ్యూట్స్ టు రిలయబుల్ క్వాలిటీ మెజర్మెంట్స్. యాక్యురేట్ గా కోడింగ్ చేయటం వల్ల టు కాంట్రిబ్యూట్ టు రిలయబుల్ క్వాలిటీ మెజర్మెంట్స్ కోసం ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ లీగల్ కంప్లైన్స్. ప్రాపర్ గా సిపిటి కోడింగ్ చేయటం వల్ల హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు మస్ట్ కంప్లై ఆన్ వేరియస్ లాస్. వివిధ లాస్ ని బట్టి పనిచేస్తాయి, వివిధ రెగ్యులేషన్స్ ని బట్టి పనిచేస్తాయి, అండ్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ కోసం పనిచేస్తాయి. కాబట్టి సిపిటి కోడింగ్ అనేది సపోర్ట్స్ కంప్లైన్స్ ఎఫర్ట్స్ కి సపోర్ట్ గా ఉంటాయండి సిపిటి కోడ్స్ అన్ని కూడా. నెక్స్ట్ యాక్యురేట్ ప్రొసీజరల్ డాక్యుమెంటేషన్. సిపిటి కోడ్స్ క్రియేట్స్ స్టాండర్డైజేషన్ డాక్యుమెంటేషన్. చూపించడానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ గా ఉంటుందండి. నెక్స్ట్ లీగల్ గా రివ్యూస్ చేసుకోవడానికి సపోర్ట్ గా ఈ సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కి సంబంధించి వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. యాక్యురేట్ గా రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ప్రొటెక్ట్ బోత్ ప్రొవైడర్స్ అండ్ పేషెంట్స్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడ్ చేశారో డాక్టర్స్ కి మరియు పేషెంట్స్ కి సపోర్ట్ గా ఈ యాక్యురేట్ డాక్యుమెంటేషన్ అనేది ఉపయోగపడుతుందండి. నా ఫ్రాడ్ ప్రివెన్షన్. హెల్త్ కేర్ లో జరిగే ఫ్రాడ్ కెన్ అక్కర్ వెన్ సర్వీసెస్ ఆర్ బిల్డ్ ఇన్కరెక్ట్. ఎప్పుడైతే సర్వీసెస్ ఇన్కరెక్ట్ గా బిల్ చేశారో అప్పుడు, ఆర్ మిస్రిప్రజెంటేషన్ జరిగిన, అంటే సర్వీస్ చేయకపోయినా చేసినట్టు కనుక చేస్తే ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుందండి. సో దీనివల్ల యాక్యురేట్ కోడింగ్ హెల్ప్స్ టు ప్రివెంట్. ఈ యాక్యురేట్ కోడింగ్ అనేది ఈ ఫ్రాడ్ జరగకుండా ఎలా నివారిస్తుందంటే, ఫాల్స్ క్లైమ్స్ జరగకుండా యాక్యురేట్ కోడింగ్ నివారిస్తుంది. అప్ కోడింగ్ అంటే ఎక్కువగా కోడింగ్ అమౌంట్ వేయకుండా సహాయపడుతుంది. డూప్లికేట్ బిల్లింగ్ జరగకుండా నివారించడానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుంది. ఇంప్రాపర్ గా రీఎంబర్స్మెంట్ జరగకుండా నివారించడానికి సిపిటి కోడింగ్ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కంప్లైన్స్ ప్రోగ్రామ్స్ రిలే హెవీలీ ఆన్ కోడింగ్ యాక్యురసీ. కంప్లైన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఇట్ విల్ రిలే హెవీలీ ఆన్ కోడింగ్ యాక్యురసీ. చాలా హెవీగా కోడింగ్ యాక్యురసీ మీద ఆధారపడి పనిచేస్తాయండి. ఆడిట్ రెడీనెస్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఆర్ రెగ్యులర్లీ ఆడిటెడ్ బై. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అనేవి రెగ్యులర్ గా ఆడిటెడ్ బై. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఆర్ రెగ్యులర్లీ ఆడిటెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీస్ ని బట్టి రెగ్యులర్ గా ఆడిట్ చేస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ఏజెన్సీలు రెగ్యులర్ గా ఆడిట్ చేస్తూ ఉంటాయి. అక్రెడిటేషన్ ఆర్గనైజేషన్, గుర్తింపు కోసం చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆడిట్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రాపర్ గా సిపిటి కోడింగ్ చేయడం వల్ల హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ డెమాన్స్ట్రేట్ కాంప్లియన్స్ డ్యూరింగ్ ఆడిట్స్ జరిగినప్పుడు ఆ కాంప్లియన్స్ ని వివరించడానికి సపోర్ట్ గా మనం చేసే సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఫైనల్ రివ్యూ ఆఫ్ సిపిటి కోడింగ్ కాన్సెప్ట్స్. సో త్రూ అవుట్ దిస్ సిపిటి కోర్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ సిపిటి కోర్స్ మొత్తం స్టూడెంట్ హ్యాస్ లర్న్డ్. యాజ్ ఎ స్టూడెంట్స్ గా మీరు ఏం నేర్చుకున్నారంటే, సిపిటి ఫండమెంటల్స్ ఐ టీచ్ యూ. డెఫినేషన్ ఆఫ్ సిపిటి మనం చెప్పుకున్నాం. హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిపిటి గురించి చెప్పుకున్నాం. రోల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యొక్క పాత్ర తెలుసుకున్నాం. అండ్ సిపిటి స్ట్రక్చర్ 5 digit కోడింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ సిపిటిలో
కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 కోడ్స్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ సిపిటి సెక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఆ సెక్షన్స్ ఏం తెలుసుకున్నాం అంటే ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ సెక్షన్ గురించి, అనస్థిషియాలజీ సెక్షన్ గురించి, సర్జరీ సెక్షన్ గురించి అండ్ రేడియాలజీ సెక్షన్ గురించి, ఇలా సిపిటిలో ఉన్న వివిధ రకాల సెక్షన్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ సెక్షన్స్ గురించి, లాస్ట్ మెడిసిన్ సెక్షన్ గురించి తెలుసుకున్నాం అండి. పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ సెక్షన్ గురించి, మెడిసిన్ సెక్షన్ గురించి తెలుసుకున్నాం. అండ్ సిపిటి అప్లికేషన్స్ అనేవి వీటిలో మెడికల్ బిల్డింగ్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. సిపిటి ఏ ఏ విషయాలు అప్లికబుల్ అవుతుందంటే మెడికల్ బిల్డింగ్ కొరకు సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం. ఇన్సూరెన్స్ క్లైమ్స్ పొందడానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ కోసం సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం అండి. నౌ సిపిటి గైడ్ లైన్స్, వీటితో పాటు సిపిటి గైడ్ లైన్స్ అండి. ఓకే, డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్, పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ గురించి సిపిటి కోడింగ్ ద్వారా మనం తెలుసుకున్నాం. కోడింగ్ కంప్లియన్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ మోడిఫైయర్ యూసేజ్, మోడిఫైర్స్ ని ఏ ఏ విషయాల్లో సిపిటి కోడింగ్ లో యూజ్ చేసుకోలో మనం ప్రీవియస్ క్లాసెస్ లో తెలుసుకున్నాం. అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సిపిటి కోడింగ్ వల్ల ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం అండి. సర్టిఫికేషన్ సిపిటి యొక్క సర్టిఫికేషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. కంటిన్యూస్ ఎడ్యుకేషన్, సిపిటిలో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ యొక్క పాత్ర ఏంటో మనం తెలుసుకున్నాం. అండ్ కోడింగ్ రీసోర్సెస్, కోడింగ్ ద్వారా ఎటువంటి రీసోర్సెస్ ఉంటాయి, ఎటువంటి అవకాశాలు ఉంటాయో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ అది హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లో సిపిటి యొక్క పాత్ర గురించి తెలుసుకున్నాం. రీఎంబర్స్మెంట్ ఎలా జరుగుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ని ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. హెల్త్ కేర్ అనలైటిక్స్ లో సిపిటి యొక్క పాత్ర ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ లీగల్ కంప్లియన్స్ లో సిపిటి ఎలా సహాయపడుతుందో తెలుసుకున్నాం అండి. సో నౌ వి విల్ కమ్ టు ది కన్క్లూజన్. సిపిటి కోడింగ్ అనేది ఈజ్ ఎ ఫండమెంటల్ కాంపోనెంట్ ఆఫ్ మోడల్ హెల్త్ కేర్. ఫండమెంటల్ అంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ మోడర్న్ హెల్త్ కేర్ వ్యవస్థలో ఈ సిపిటి అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ, డాక్యుమెంటేషన్ జరిగేటప్పుడు కానీ, బిల్లింగ్ చేయడానికి కానీ అండ్ రీఎంబర్స్మెంట్ ప్రాపర్ గా జరగాలన్నా ఖచ్చితంగా సిపిటి అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ప్రొఫెషనల్ కోడర్స్, ఎవరైతే ప్రొఫెషనల్ కోడర్స్ ఉన్నారో మస్ట్ స్టే అప్డేటెడ్, ఖచ్చితంగా అప్డేటెడ్ గా ఉండాలి. త్రూ యాన్యువల్ సిపిటి రివిజన్స్, ఎవ్రీ ఇయర్ జరిగే సిపిటి రివిజన్స్ విషయంలో కానీ, కోడింగ్ విషయంలో జరిగే రీసోర్సెస్ విషయంలో కానీ, స్పెషాలిటీకి సంబంధించిన మాన్యువల్స్ రెగ్యులర్ గా అప్డేట్ చేసుకునే విషయంలో కానీ, అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ని కంటిన్యూస్ గా చేసే విషయాల్లో కానీ ఖచ్చితంగా సిపిటి కోడర్స్ అనేది అప్డేట్ గా ఉండాలండి. స్టే అప్డేటెడ్. ఎవ్రీ ప్రతి ఆబ్జెక్టివ్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.